తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం జరిగింది. తన ప్రేమని నిరాకరించిందనే కక్షతో కార్తిక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి ఓ యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డాడు. కార్తిక్ పై 31 క్రిమినల్ కేసులున్నాయని తెలిసి యువతి అతన్ని దూరం పెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన నిందితుడు 2 బైకులపై వచ్చి యువతి ఇంటి వరండాలోకి పెట్రోల్ బాంబులు విసిరాడు. ఈ దాడిలో అక్కడ పార్క్ చేసిన వాహనాలకి మంటలు అంటుకోగా స్థానికులు సకాలంలో స్పందించి ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. వెళ్తూ యువతి తండ్రిని చంపేస్తామని నిందితులు బెదిరించారు. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో తొండాముత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమని నిరాకరించిందనే కక్షతో కార్తిక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి ఓ యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డాడు. కార్తిక్ పై 31 క్రిమినల్ కేసులున్నాయని తెలిసి యువతి అతన్ని దూరం పెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన కార్తిక్ 2 బైకులపై వచ్చి యువతి ఇంటి వరండాలోకి పెట్రోల్ బాంబులు విసిరాడు. ఈ దాడిలో అక్కడ పార్క్ చేసిన వాహనాలకి మంటలు అంటుకోగా స్థానికులు సకాలంలో స్పందించి ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. వెళ్తూ యువతి తండ్రిని చంపేస్తానని నిందితులు బెదిరించారు. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో తొండాముత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.